నెల్లూరులో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రతిరోజు వివిధ వాహన సేవలు అందిస్తున్నారు. భక్తులు ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కిడాంబి వెంకటాచార్యులు వారి వారసుల ఉభయకర్తలుగా స్వామివారికి తిరుపై నాందడలు నిర్వహించారు. సాయంత్రం తల్పగిరి రంగనాథస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెప్పోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలలో తెప్పోత్సవం ఒక ముఖ్యమైన ఘట్టమని పెన్నా నదిలో ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లను ఊరేగిస్తూ సాధారణంగా సాయంత్రం వేళ విద్యుత్ దీపాల కాంతులతో ఈ ఉత్సవం కనుల పండుగ జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అద్భుత విహారాన్ని తిలకించి తరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గోవిందా గోవిందా గోవిందా
మన నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం ఈరోజు తెప్పోత్సవం జరుగుతుంది. గత 26వ తారీఖు నుంచి ఈరోజు వరకు రేపటి వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాంట్లో కార్యక్రమంగా ఈరోజు తెప్పోత్సవం, రేపు చక్రస్థానం అవన్నీ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకి సామాన్య భక్తులందరూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఫ్రీగా దర్శనం చేసుకునేటట్టు, ఏ ఇబ్బంది జరగకుండా ఉండేటట్టుగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఆలయ కమిటీ మరియు ఈవో గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా చాలా బాగా ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని చాలా బాగా ఏర్పాట్లు చేసి అందరికీ ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్క పోలీస్ శాఖ కావచ్చు, ఫైర్ శాఖ కావచ్చు, మరియు ఈ రంగనాయకులపేటలో ఉండే ప్లస్ సొంతపేటలో ఉండే ప్రతి ఒక్క నెల్లూరు ప్రజలకు, భక్తులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, ముఖ్యంగా ఈ రంగనాయకులపేటలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తలకు, భక్తులకు అందరికీ కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని ఈ ఆలయ కమిటీ వాళ్ళ ద్వారా, ముఖ్యంగా ఈ పూజారులు కూడా, ఈ టెంపుల్ యొక్క పూజారులు కూడా అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు తెప్పోత్సవం కూడా ఎప్పుడు జరగని విధంగా ఇంత ప్రశాంతంగా చాలా బాగా ఏర్పాట్లు బాగా చేశారు. చాలా బాగా జరుగుతున్నందుకు ముఖ్యంగా ఈ అవకాశం నాకు పొంగూరు నారాయణ గారు ఆయన చేతుల మీదుగా నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.